గైస్ దీన్ని సుత్రీలు అంటారు మా భాషలో అయితే. మీ దాంట్లో ఏమంటారో కామెంట్ చేయండి. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. మామ ఈ తెల్ల సంగటిని ఈ పచ్చి పులుసులో తింటే చూడండి, అదిరిపోయింది టేస్ట్ మాత్రం. మీరు కన్నా ఈ తెల్ల సంగటితో పచ్చి పులుసు తినుంటే కామెంట్ చేయండి. మామ మా నాన్నమ్మ ఈ తెల్ల సంగటి చేసినప్పుడల్లా ఈ పచ్చి పులుసులో రొయ్యి పొట్టు మాత్రం కన్ఫామ్గా వేస్తుంది. మామ ఈరోజు మా ఇంట్లో ఒక స్వీట్ చేయబోతున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చల్లో. గాయ్స్ ఇది గోధుమ పిండితో ఇలా కట్ చేసుకొని ఒక 4 days వరకు ఎండబెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా అవుతుంది ఇది. గైస్ దీన్ని సుత్రీలు అంటారు మా భాషలో అయితే. మీ దాంట్లో ఏమంటారో కామెంట్ చేయండి. దీని టేస్ట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం కొద్దిగా ట్రై చేద్దాం. దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మొత్తం ఈ వీడియోలో ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మామ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడి వరకు చూసారంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.